ప్రార్థనను గురించిన కొన్ని సంగతులు కనబడతాయి. ఆ సంగతులు సహోదరులతో పంచుకోవాలని ఆశ కలిగినాం. ఇంతవరకు మనము మరి యేసు ప్రభు వంశావళిలో ఉన్న రూతుల గురించి విన్నాము. వెంబడించుట, ప్రభువును వెంబడించుట ఎంతో గొప్ప భాగ్యం. ఎలాగూ రూతు దీవించబడి యేసు ప్రభు యొక్క మరి వంశంలో ఒక గొప్ప పాత్రను అన్యురాలైనా కూడా ఆమె మరి పొందినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువును వెంబడించుట్లో ఇంకొక భాగం ఏంటంటే ప్రార్థన. ఆయన సన్నిధిలో దేవుని పిల్లలంగా మనము ప్రార్థించే గొప్ప వెలుగు మనకి ఇచ్చినాడు. ప్రార్థన ఎలాంటిది అనేది, ప్రార్థన వలన ఏం జరుగుతుందో ఈ 11వ అధ్యాయంలో 36వ వచనం వరకు కనబడుతుంది. మొత్తంగా దీనిలోని సంగతులను మనం ధ్యానించాలి. వాట్ ఈజ్ ప్రేయింగ్? ప్రార్థన అంటే ఏంది? ప్రార్థన అంటే సింపుల్గా దేవునితో మాట్లాడడం, అంటే అర్జీ పెట్టుకోవడం. కానీ దీనిని ఆరంభించిన వారు, దీన్ని మనకు తెలిపిన వారు ఎవరు అని అంటే అక్కడ 11వ అధ్యాయంలో మొదటి వచనంలో, and it came to pass as he was in a certain place praying. యేసు ప్రభు ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థన అంటే ఆధారపడిన వాడు అని అర్థం, సహాయం కోరుకునేవాడు అని అర్థం. సృష్టికర్త సృష్టిగా మారినాడు. ఎలాంటి స్థానంలో ఉన్నాడంట? సహాయం కోరేవాడి స్థానంలో ఉన్నాడు. యేసు ప్రభువును నమ్మిన వాడు ఎలాంటి వాడు? అతడు కూడా సృష్టియే. నువ్వు నేను అందరము సృష్టియే పిల్లలు, దేవుని చేత రూపొందించబడిన వాడు. ఇప్పుడు ఎలాంటి చోట్లో యేసు ప్రభు తీసుకొచ్చి నిలబెడుతున్నాడు అని అంటే, యేసు ప్రభువును నమ్మిన వాడు ఆధారపడేవాడు. యేసు ప్రభు అక్కడ ప్రార్థించడం ఆరంభించిన తర్వాత one of his disciples said to him, Lord, teach us to pray. ప్రభువా, మాకు ప్రార్థించుట నేర్పించు అన్నాడు. ప్రార్థన నేర్పించగలరా? ప్రార్థన ఏ రీతిగా నేర్చుకోగలం? ఒక పేపర్ రాసుకుంటే లేదా ఒక పుస్తకం రాసి దానిలో చదివితే కాదు. ఇప్పుడు నోట్బుక్లు చదువుకుంటాం, టెక్స్ట్ బుక్లు చదువుకుంటాం, బైబిల్ చదువుతాం. ప్రార్థన అలాగూ నేర్చుకోవచ్చా? నేర్పించు అని యేసు ప్రభుని అడిగారు. ఎవరు అడిగినారట? ప్రార్థన నేర్పించుకొని ఎవరు అడిగినారు? వన్ ఆఫ్ దెమ్, ఒక్కడే అడిగినాడు. యేసు ప్రభుకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. 12 మంది అపోస్తులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో 120 మంది ఉన్నారని కూడా రాయబడింది. కానీ ప్రార్థన కావాలని కోరుకున్నవాడు ఎవరంట? ఎంతమంది అడిగినాడ? ఒక్కడే ప్రియ. ప్రార్థన ఎంతమంది చేస్తే దేవుడు వింటాడు అంటే ఒక్కడే. బైబిల్ చరిత్ర అంతా తిరిగేసుకుంటా ఆది కాండం నుంచి వస్తే ప్రార్థన చేసినవాడు సేతు, ఆదామవ్వలు, తల్లిదండ్రులంతా, అంటే గుంపుగా చేసిన వారు ఉన్నారు, కుటుంబంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రార్థించడము అనే ఒక ఆసక్తి కలిగిన చిహ్నము ఎవరు అడిగినట? అండ్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, ఒక్కడు అడిగినాడు, ప్రభువా మేము ఎలా? అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థించినప్పుడు when you pray, 2వ వచనం, ఫాదర్ thy name be hallowed. యేసు ప్రభు మీరు యెహోవా నామమున ప్రార్థించండి అని చెప్తలేడు. అక్కడ యెహోవా నామమున వచ్చిన ఆశీర్వాదాలు ఎలాగున్నాయో పాత నిబంధన గ్రంథం అంతా చదివితే కనబడుతుంది. ఇప్పుడు యెహోవా నామం ఎవరికి అని అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే, అని అన్యులకు కాదు, ఆ చుట్టూ ఉన్న దేశాలకు కాదు. యెహోవాను నామములో వచ్చిన ఆశీర్వాదం ఎంతో దీవెనగా కనబడతాయి. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని ఎలాగూ ప్రవేశపెడుతున్నా అంటే, తండ్రి మీరు ప్రార్థించినప్పుడు when you pray say ఫాదర్, తండ్రి అనే ఒక ఉచ్చారణ వచ్చింది. క్రైస్తవ్యమునకు యెహోవా అనే నామంతో పని లేదు. ఆ నామము నీకు నాకు అనుగ్రహించబడినది కాదు. క్రైస్తవ ప్రపంచంలోనికి వెళ్ళి చూస్తే అనేకుల నామమున పాటలు వాడినారు, అనేకుల నామం ఇప్పుడు కూడా వాడతారు, యెహోవా దేవుడు అంటారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ ప్రేయర్. ప్రార్థన అనేది తండ్రి అనే ఒక ఉన్నతమైన పదములు ఆరంభమైంది. ఎట్లా ఆరంభమైంది? ఎవడు ప్రార్థన చేయాలా?
యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 9:31. జాన్స్ గాస్పెల్ 9:31 చదువు శ్రీకాంత్. ఇంగ్లీష్లో చదువు, ఏం పర్లేదు. శ్రీకాంత్ చదువుతాడు. ఒక్క నిమిషం ఆగి, శ్రీకాంత్ చదువుతాడు ఇంగ్లీష్లో. Now we know that God heareth not the sinners. Chala okay. But we now know God does not heareth the sinners. పాపుల మనవిని దేవుడు ఆలకించడని మనము ఎరుగుదుము. పాపమున్నవాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు బిడ్డ. పాపం అంటే ఏంటి అంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచేవాడే పాపంలో ఉన్నాడు బిడ్డ. యేసు ప్రభుని నమ్మని వాడు పాపంలో ఉన్నాడు. యేసు ప్రభువును రక్షకునిగా ఎరగక తన జీవితంలో సాగేవాడు పాపంలో ఉన్నాడు. సో హౌ ఈజ్ మై ప్రేయర్ ఆన్సర్డ్ అంటే, యెహోవాను నామమున కాదు, తండ్రి అనే నామమున నీ ప్రార్థన అంగీకరించబడదు. తండ్రి అని ఎవరు పిలుస్తారు అని అంటే పాప క్షమాపణ పొందినవాడు. తండ్రి అనే పదంలో ఏముందంటే కృపతో కూడిన మహిమైశ్వర్యం ఉంది ప్రియుల. సర్వ ప్రపంచమంతటిని కూడా రక్షించే పదము తండ్రి ప్రియుల. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏమన్నాడు, యెహోవా నీ నామమున తప్పు చేసినాను, నీ నామమున నేను అన్నాడు. తండ్రి నీకును భూలోకములో పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేసి. ఫాదర్ ఈజ్ అ నేమ్ విచ్ గివ్స్ యు గ్రేస్. కృప నీకు చూయించే పదం ప్రియుల. యెహోవా అన్నావు అని అంటే నువ్వు దానికి సంబంధించిన వాడవు కాదు, నీకు వర్తించినది కాదు. మరి బైబిల్లో ఉంది అని అంటే ఎస్, దేవుడు యెహోవాను నామమున ఇశ్రాయేలీయులకు బయలుపరిచినంతా ఏమై ఉన్నదో ఒకసారి చూస్తే ఎంతో గంభీరముతో కూడినది ప్రియులు. ఎక్కడ చూసిన రక్తం, ఎక్కడ చూసిన బలులు, ఎక్కడ చూసినా రాళ్ళతో కొట్టి చంపడం, ఎక్కడ చూసిన మనుషులు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ప్రతి వాడు దేవునికి వ్యతిరేకంగా చనిపోయినాడు అని. తండ్రి అనే నామం ఎలాంటిదంట, సంపూర్ణమైన కృపతో కూడి వచ్చి ఆశీర్వాదములు అనుగ్రహించాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. యెహోవా వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించనులే. తండ్రి అనే పదం సార్వత్రికమైన భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి చెందినది. గ్రేస్రావు అంటున్నాడు, మీరు ప్రార్థించినప్పుడు హలోడ్ బి థై, నీ నామము ఏమంట, నీ నామము ఘనపరచబడును గాక. దేవుని యొక్క పేరు ఏంటి అంటే తండ్రి అని ఒక గొప్ప పేరు అనుగ్రహించారు. దట్స్ అ నేమ్ ప్రియులారా. ఆ నామం ఎలాంటిదంటే ఘనపరచబడాలి. అబ్బా తండ్రి ఈయనేం చేస్తున్నాడో నీకు అర్థమైతలేదు, నైనా ఈయనేం చేస్తున్నాడో అర్థమైతలేదు. క్రైస్తవులు మాట్లాడి ఘనపరిచే విధానముగా తండ్రి అయిన దేవుని పేరు తీయాలి. యేసు ప్రభువును నమ్ముకున్న వారు వారి జీవితంలో ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలంట, తండ్రి అనే పేరును తీయగలరు. తండ్రి అనే నామము ఎంతో ఘనమైనది పిల్లలు. దై నేమ్ బి హలోడ్. తండ్రి అనే పేరులో నువ్వు నేను ఎక్కడికి పడితే అక్కడ పరిగెత్తి ఇష్టం వచ్చినట్టుగా తండ్రి పేరును తీయకూడదు. యేసు ప్రభు వారి పేరును తీయకూడదు. పరిశుద్ధాత్మని పేరును తీయకూడదు. ఘనమైనది అది. నువ్వు ప్రార్థించేటప్పుడు జాగ్రత్త సుమి. ఏ నామమున ప్రార్థిస్తున్నావో ఆ నామమును ఘనపరిచేది నేర్చుకో అంటాడు. రెండోది ఏమంటారంటే నీ రాజ్యము వచ్చునుగా. ఇది యేసు ప్రభు రాజ్యం కాదు, కుమారుని రాజ్యం కాదు. ఎవరి రాజ్యం అంట, తండ్రి అయిన దేవుని రాజ్యం. ఈ రాజ్యం ఎలాంటిదంట, ఈ రాజ్యం ఎలాంటిది పిల్లలు, దేవుని తండ్రి రాజ్యం ఎలాంటిది పిల్లలు. లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం రాయబడిందంట, అదిగో ఆ కుమారుడు పొలంలో నుండి రాగా ఇంటిలో నుండి ఏం వినిపించిందంట అతనికి, నాట్యముల ధ్వనిని, సంగీతముల ధ్వని. 15వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతుంది. And when the elder son came out from the field, he heard singing and dancing. తండ్రి రాజ్యములో ఏముందంట, ఆనందం, సంతోషం. ఆ రాజ్యములో నువ్వు ఉన్నావా? ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం ఉంటుందో తండ్రి రాజ్యం. యేసు ప్రభు ఉంటాడు అక్కడ, పరిశుద్ధాత్ముడు ఉంటాడు అక్కడ. ఇదిగో నీ రాజ్యము వచ్చునుగాక. ఈ
ఇది యేసు ప్రభు మరణించక మునుపు అన్నాడు కనుక ఆ మాట అక్కడ వచ్చునుగాక అన్నాడు. తర్వాత ఏమంటాడంట, నీ రాజ్యం వచ్చింది కనుక మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఆహారము అని అంటే శరీర సంబంధమైనది కాదు ప్రియులు, కొత్త నిబంధన మాట్లాడేది. శరీర సంబంధమైన ఆహారం మనకు అవసరం, అది మనం భుజించాలా, దానికి కష్టపడాలా, మనం డబ్బులు సంపాదించుకోవాలా, కుటుంబంలో పోషించుకోవాలా. అది ఇక్కడ మాట్లాడుతున్న వెళ్ళిందంట అనుదిన ఆహారం. దేనికి ఆహారం? నువ్వు కట్టబడడం కాదు ప్రియులు. నువ్వు కట్టబడతావు ఎలాగో వాక్యం చదివి నువ్వు ప్రార్థన చేసి దేవుని మాటలు విన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. కానీ ఈ అనుదిన ఆహారం నీకు ఎందుకు? వై డూ యూ నీడ్ దిస్ ఫుడ్ ప్రియులను? నీకు ఎందుకు ఆహారం? దేవుడి దగ్గర అడగమంటున్నాడు యేసు ప్రభు. తండ్రి నామం అన్నాడు, ఆయన రాజ్యం అన్నాడు. వై డూ యూ నీడ్ ఫుడ్ ప్రియులను అంటే ఎదుగుతున్నవాడిని క్షమించగలిగే మనసు కావాలి కాబట్టి ఏం కావాలి? దానికి ఆహారం కావాలి. అంటే ఎదుగుతున్నవాడిని నువ్వు సహాయపడాలంటే నీకు బలం ఉండాలి కదా. ఇప్పుడు నశించిపోతావు, కాలంలో పడిపోయినాడు, నీళ్ళలో కొట్టుకుపోతావు అన్నాడు, లేదా ఏదో అపాయంలో ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు అంటే వాడిని కాపాడడానికి నీకేం కావాలా? బలం కావాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నవాడిని నువ్వు కాపాడాలంటే నీ దగ్గర ఉండాలి, ఆహారం ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఏం చెప్తావు? నీ ప్రేమ దోషములన్నింటినీ కప్పును. యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ 4 సూత్రాలు ప్రియులు. ఒకటేమన్నాడు అని అంటే మీరు తండ్రి అనే నామము, ఆ నామమును గణపరచండి. ఇంకేం నీ రాజ్యం వచ్చును కాకనండి. ఆహారం కావాలని ప్రార్థన చేయండి. ఇంకేమంటా? ఇదిగో మేము ఇతరుల మా పాపములను క్షమించి మేము ఇతరుల పాపం ఎలా క్షమిస్తామో మా పాపములు కూడా క్షమించబడాలన్నాను. పాపము ఒకరిని క్షమించాలి నువ్వు అంటే నీ దగ్గర ఏముండాలో? వాక్యం ఉండాలి. యు డోంట్ హ్యావ్ దేవుడి వాక్యం, దేవుడు అనుగ్రహించే ఆహారం నీ దగ్గర ఏముంటే లేకపోతే ఏమైతుందంట? నిద్ర వస్తుంది. దేవుని ఆహారం నీ దగ్గర లేకపోతే ఎదుటిన్నవాడిని క్షమించలేవు. దేవుని ఆహారం నీ దగ్గర లేకపోతే ప్రేమను చూపించలేవు. ప్రార్థనలు ఈ సుగుణాలు ప్రియుల. ఎలాగో ప్రార్థన చేయాలని అడిగితే యేసు 4 మాటలు చెప్పినాడు. తండ్రి అనే నామం. రూతు ఏం ప్రార్థన చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఆమె దగ్గరికి ఇక్కడి నుంచి వచ్చింది లైట్, ఆమె దగ్గర నుంచి ఎలాగొచ్చింది జ్ఞానం అంటే నయోమి నేర్పించింది. 10 సంవత్సరాలు సంసారం చేసింది. అక్కడ వాక్యంలో రాయబడింది రూతు గ్రంథం ఎన్ని సంవత్సరాలు అంట? 10 years she was with Naomi and her husband, everybody there. 10 సంవత్సరాల ప్రాంగణంలో ప్రయాణంలో ఏం జరిగింది అంటే ఆహారం కావాలనుకోదు. ఎలాంటి ఆహారం అంటే ఎదుగుతున్నావా అని క్షమించాలి. అక్కడ జరిగిన తర్వాత ఏమైంది అని అంటే ఇదిగో ఒకడు ఆహారము లేనటువంటి దిశలో ఉన్నప్పుడు అర్ధరాత్రి అతని ఇంటికి తన స్నేహితుడు వచ్చి, అయ్యా నా ఇంటికి నా స్నేహితుడు వచ్చినాడు, నా ఇంట్లో అన్నం లేదు, నా ఇంట్లో ఆహారం లేదు అని అంటే ఇతడు ఏం చేస్తాడంటే ఇతని దగ్గర ఆహారం ఉంది కాబట్టి అతని యొక్క మరి దిశ ఎంతో అవమానకరమైన, ఇంట్లో ఆహారం లేని పరిస్థితుల్లో ఇతడు లేచి అతనికి కావలసినంత ఆహారం ఇస్తాడు కదా. ఎప్పుడు ఇస్తాడు అంటే వెన్ యూ హ్యావ్ ఫుడ్. మాకు అనుదిన ఆహారం దయచేయి. దేనికి? ఎదుటిన్నవాడిని క్షమించడం. అక్కడ ఏం రాయబడిందంటే యేసు ప్రభు అంటా ఉన్నాడు, మీరు చెడ్డవారై ఉండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చడం మీకు తెలుసు కనుక పరలోకమందున్న తండ్రి ఎంత మంచివాడు. పరిశుద్ధాత్ముడు అడిగితే ఎందుకు ఇవ్వదు? ప్రార్థించుట నీకు వస్తే పిల్లల పరిశుద్ధాత్ముడు కూడా నీకు అవసరం. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో లేకుంటే ప్రార్థించడము కఠినమైనదిగా కనబడుతుంది. నీకు వెలుగు రాదు. ఈ 4 నీ దగ్గర దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఏం కావాలంటే యేసు ప్రభు అంటున్నాడు, ముందు పరిశుద్ధాత్మని అడగండి అని 13వ వచనంలో చెప్తున్నాడు. ద ఫాదర్ హూస్ ఆఫ్ హెవెన్ గివ్ ద హోలీ స్పిరిట్ టు దెమ్ దట్ ఆస్క్ హిమ్. యేసు ప్రభు నమ్ముకున్న వాడికి పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ప్రార్థించేటప్పుడు ఈ 5 గుణాలు నీ దగ్గర ఉండాలి. ఏంటంట? తండ్రి. రెండోది ఏమంటావనంట? నీ నామము ఘనపరచబడును గాక. అనుదిన ఆహారం కావాలా. 4వది ఏంట? ఇతరులను క్షమించే గుణం కావాలా. 5వది పరిశుద్ధాత్ముడు ఉండాలి. 13 వచనాల వరకు అవే కనబడతాయి. ఈ 5 లేకుండా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందన్న కింద రాయబడి 14వ వచనంలో ఉంది. అక్కడ మూగ దయ్యం పట్టిన వాడు ఒకడున్నాడు అని రాయబడి. ఏమంట? ఈ 5 సుగుణాలు. ఒకటి తండ్రి నామమును గణపరిచే సుగుణం. రెండవది ఏమంట? ఆయన రాజ్యమును రావాలని కోరుకోవడం. మూడోది ఏంటంట? మాకు అనుదిన ఆహారం దయచే అంటున్నాడు. 4వది పాపములు క్షమించే గుణం. 5వది పరిశుద్ధాత్మ. ఈ 5 ఉన్నవాడు
లేదా ఈ 5 లేనివాడు, పరిశుద్ధాత్ముడు లేనివాడు ఎలా ఉంటాడంటే మూగపోయిన వాని వల్లే ఉంటాడు. మూగోడి దగ్గర ఏముంటుంది? మూగోడు మాట్లాడలేడు, మూగోడు ఏమాత్రము సెలవీయలేడు. ఎందుకంటే ఏం చెప్తాడు? ప్రార్థన సుగుణాలు లేనివాడు ఏం చేస్తాడు? మౌనంగానే కూర్చుంటాడు. ప్రార్థన చేయమంటే ఇంట్లో ప్రార్థన చేయడు, ప్రార్థన చేయమంటే బయట ప్రార్థన చేయడు, ఎక్కడికి పోయినా మూగోడు లేకుండా. ఎందుకంటే ఈ సుగుణాలు లేవు కనుక యేసు ఏమన్నాడంటే ఆ మూగదయ్యమును ఎలగొట్టినాడు. అతడు మాట్లాడసాగితే పక్కకున్న వాళ్ళందరూ ఏమన్నారంటే బెల్జెబూబుతో దయ్యమును వెలగొట్టుకున్నాడు అని అంటే యేసు ప్రభు అన్నాడు. దయ్యం పోయేది ఎలాగంట? దేవుని వేలుతో నేను, అక్కడ అంటాడు ఇసేస్, నేను 20వ వచనంలో రాయబడింది, బట్ ఇఫ్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఐ క్యాస్ట్ అవుట్ డీమన్స్. దేవుని వ్రేలుతో నేను దయ్యములను వెలగొట్టినాడు. నేను వెలగొడుతున్నాను అనలే యేసు ప్రభు, నా వల్ల పోతుంది అనలేదు. ఆయన శిష్యులకు నేర్పించినాడు, నా నామమున ఏమడిగినాను నేను చేస్తాను. కానీ ఇక్కడ ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. మూగ స్థితి ఎలాగపోతుందంటే దేవుని శక్తి ద్వారానే పోతుంది. అదే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏముంటావంట? నువ్వు మూగవాణి వలె ఉండవు. ఆదివారం దేవుని కొరకై యాజకత్వములు చేయాలన్న తపన ఉంటుంది, సోమవారం ప్రార్థించాలనే తపన ఉంటుంది, గురువారం వాక్యం చెప్పాలనే తపన ఉంటుంది. మూగకు పోయిన వాడు చాలా ప్రమాదం. యేసు ప్రభు ఆ మాట చెప్తే ఏమన్నాడు అంటే కింద వస్తూ, ఇదిగో 24వ వచనంలో రాయబడింది, ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో ఒక ఇంచులో నుంచి ఏం పోయిందంట? దయ్యం పోయింది. అంత ఊకి అంత చక్కగా అమర్చబడింది. పైన చూడు, నీకు ఎట్లుంటుందని చేతిలో బైబుల్ ఉంటుంది, నీకేముంటుందని ఆర్డర్ బుక్ ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటాడు. పై రూపం ఎట్లుంటుందో బాగా ఆకిలి ఊకి శుభ్రంగా ఉందంట ఇల్లు. ఎంత శుభ్రంగా ఉంది అంటే దయ్యం మూగివాని పరిస్థితిలో ఉంది కనుక శుభ్రంగా ఉన్నాడు చూడనికి. కానీ ఆ ఇంట్లో ఏంటంట? ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైడ్. యేసు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చినాడు. యూదులందరూ శుభ్రంగా ఉన్నోళ్ళే, సున్నతి చేసుకున్నారు, ధర్మశాస్త్రమును పాటించినారు, వాళ్ళు బలు నడిపించుకుంటూ వచ్చిన చూడనికి ఎట్లా ఉందంట? వావ్, ఎంత గంభీరమైన అర్పణలు, ఆరాధన, ఎంత పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన ఆలయము, దేవుని మహిమతో దిగి వచ్చిన ఫోటోలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ లోపలేమని ఉందా? యేసు ప్రభు అన్నాడు, మీరు పై రూపమును చూచేవారు, మీ పైన ఎలాగుందంట? సమాధులకు సున్నం కొట్టబడిన వారిలాగా ఉన్నారు మీరు. లోపలేముందంట? అంత చెరికే. నీ ఇంట్లో ఏముందంటే ఏం లేదు. ఆయన చూడు, నీకు బాగున్నాడు. ఎవరైనా యేసు ప్రభు ఉన్నావు, ఏం పేరు నీ పేరు? ఇప్పుడు దాకా అన్న అన్నాడు, ఎన్ని పేరు చదివినాడు అట. నా పేరు జోసఫ్, నా పేరు ఆదాం, నా పేరు దానియేల్, నా పేరు బ్లా 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 అని అన్ని పేర్లు చెప్తారు. కానీ లోపల డిడ్ ఇట్ గెట్ ఆక్యుపైడ్? నీ హృదయము, మరి యేసు ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో ఎవరు చోటు చేసుకున్నారు? 7 వచ్చినాయి మళ్ళా, అందులో ఎవడు లేడు. కాబట్టి ప్రార్థన అనేది ఎలాంటిది అంటే చూడ్డానికి గొప్ప రూపం కనబడిన వాడిగా కాదు ప్రియులారా, ప్రార్థించగలిగే శక్తి ఉండాలి. లేదంటే మూగదయం పట్టినవాడు, నువ్వు మాట్లాడలేనాడు, మూగదయం పట్టినవాడు దేవుని సన్నిధిలో నిలబడి భార్యను తిట్టమంటే ఎన్నొస్తాయో కదన్నా. ఏం రాము, మస్తుగా వస్తాయి. అంటే వాళ్ళు తిడతారని కాదు పిల్లలు, కనబడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. దేవునితో మాట్లాడు అంటే చేయలేదు, చెయ్యి, నువ్వు బాగా చేస్తావు. ఈ మూగోడు మాట్లాడలేడు. భార్య, అబ్బా మా స్త్రీలు చూస్తాం, శుక్రవారం పోయిన ఫస్ట్ సండే చేసుకోలేదు, ఫస్ట్ శుక్రవారం చేసుకోలేదంట. అందరూ నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారంట. మళ్ళీ ఈ శుక్రవారం కూర్చొని ప్రార్థన చేసినారు. వాళ్ళ దగ్గర చాలా ఉంది సరుకు, కానీ మన దగ్గర లేదు. మూగదయం పట్టిన వాళ్ళం కాబట్టి మాట్లాడలేని పరిస్థితులు వచ్చినాయి. స్త్రీలను వదిలితే చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ బలమే ఈరోజు కూర్చున్నాం మేడం. వాళ్ళు శుక్రవారం కూర్చొని ప్రార్థన చేసినారు కనుక ఆదివారం మనం వచ్చినాం. ఎవరైనా చేసినారా ఇక్కడ? ఆదివారం మేము కూడుకోవాలా ప్రభు అని నేనైతే చేయలేదు పిల్ల. ఆదివారం మేము రావాలా కూడుకోవాలంటే ఏమో ఉంటానో ఉండను ఆదివారం దాకా. ఈరోజైతే నాకు ఈ ఇచ్చినావు, ఐ విల్ ప్రే ఫర్ దిస్ అని అన్నా. నిన్న రాత్రి ప్రార్థన చేసుకుని నిశ్చితమైతే ఉదయకాలం చూసే భాగ్యం దయచేయాలన్న. కానీ స్త్రీలు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు, ఖచ్చితంగా చేసినారు. వారి బలమును బట్టే ఇక్కడికి వచ్చినాం. మూగదయం కలిగిన వాడు ప్రార్థన చేయడు. ఇట్ బిగిన్స్ విత్ యూ పిల్లలు. తండ్రిని గణపరిచే
భాగ్యం. రెండోది ఏంటంట, మరి రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు, యేసు ప్రభు వస్తాడని ఎదురు చూచేవాడు, ఆహారం కొరకు ఎదురు చూచేవాడు, ఎదుటిన్నవాని పాపం క్షమించగలిగిన వాడు, పరిశుద్ధాత్ముడు కలిగిన వాడు, మూగోనిగా ఉండడు. ఆ ఇల్లు ఏమవుతుందంట, అలంకరించబడుతుంది పిల్లలు. ఆ ఇల్లు ఎలాగంట, దేవుని యొక్క ఉన్నతమైన వెలుగుతో పర సంబంధమైన మాటల చేత ఆ ఇల్లంతయు కూడా మరి ఏమవుతుందంట, అలంకరించబడు. లేకపోతే ఏమవుతుందో, మూగోడు పోయి ఆ ఇల్లు ఏమవుతుందో ఇంకే 7 వచ్చి ఆ ఇల్లంతా ధ్వంసమైపోతుంది. ఇశ్రాయేల్ అలాగే మారిపోయినారు. నేడు క్రైస్తవ్యంలో అలాగ కూడా జరుగుతూ ఉంది పిల్లలు. కానీ ఇక్కడ 29వ వచనంలో యేసు ప్రభు పోతా ఉంటే ఆయనను అడిగినారు, ఏమంటా, ఒక సూచక క్రియ చేయమన్నారు. యేసు ప్రభు చెప్పిన సూచక క్రియ ఏంటంట, ప్రార్థన చేసేవానికి చూడాల్సింది ఏంటంట, ఒకటి యోనా సూచక క్రియ, రెండవది షేబా దేశపు రాణి సూచక క్రియలు యేసు ప్రభు మాట్లాడినాడు. యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థన జీవితం కలిగిన వాడు యోనా సూచక క్రియ ఏంటి ప్రియులారా? యోనా ఎలాంటి వాడు? నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినాడు. నినివే పట్టణస్థులు దేవుని యొక్క గొప్ప ప్రేమను అనుభవించగలిగినారు, దేవుని యొక్క గొప్ప ప్రేమను ఆస్వాదించగలిగినారు, వారు కృపను చూచినారు. తండ్రి అనే నామములో ఉండే దీవెను అంతటినీ కూడా నినివే ప్రజలు గ్రహించినట్లు. అన్యులైనా కూడా వాళ్ళు ఏం చూసినారంట, అన్యులైన దేవుని ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైన సాక్ష్యము ఎలాగుందో అనుభవించినారు, మారు మనసు పొందినారు. నినివే పట్టణస్థులు అందరూ క్షమించబడినారు. యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడని నమ్మిన వారందరూ ఎక్కడికి వస్తారంటే నినివే ప్రజలతో సమానంగా నిలబడతారు. ఇశ్రాయేల్ ఆ సమానత్వంలోనికి రావాలని ఇష్టపడలేవారు. అందుకే యేసు ప్రభును తృణీకరించినారు. నినివే పట్టణస్థులతో మాకు రక్షణ, వాళ్ళకి రక్షణ, మాకు కూడా అదే ప్లాట్ఫామ్ మీద రక్షణ అంటే యేసు ప్రభు అంటాడు. అదొక్కటే ఉంది. ఇప్పుడు ఎవడైనా దేవుని దగ్గరికి రావాలంటే యేసు ప్రభు ద్వారానే రావాలి. నినివే పట్టణస్థులతో మాట్లాడుతుంది ఏమంట, ఆయన ద్వారానే రావాలా. యూ వాంట్ అ బ్లెస్సింగ్, నీకు దీవెన కావాలా, ప్రార్థన జవాబు నీకు కావాలి అని అంటే ఇంకా ఏ నామమున లేదు. ఏ నామమున రావాలంట, నినివే పట్టణస్థులకు రక్షణ ఏ నామమున లభించిందో, సర్వలోకమునకు ఏ నామమున రక్షణ లభించిందో అదే నామమున యూదుడైన రావాలా, అన్యుడైన రావాలా, వేరేది లేదు. ఇది ఒక్కటే సూచక క్రియ మీకు ఇవ్వబడుతుంది. వచ్చిన వాడు ఏం చేయాలంట, షేబా దేశపు రాణి ఎలాగో సొలొమోను జ్ఞానమును విని ఏం చేసిందంట, ఆమె కూర్చుందా. ఆమె ఏం చేసిందంట, ప్రయాణం చేసింది పిల్లలు. షీ టుక్ అ మూమెంట్. ఆమె ఎలాంటి ప్రయాణములు తీసుకుందంట, దేవుని మహిమార్థమై సొలొమోను జ్ఞానమును ఆనందించాలా, వినాలి అని ఆమె ప్రయాణించి ముందుకు వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు దేవుని దగ్గర మన జీవితంలో రక్షణ పొందడమే కాదు ప్రియులరా, ప్రార్థించడమే కాదు ప్రియులరా, మన దగ్గర ఏముండాలంటే దేర్ షుడ్ బి అ మూమెంట్. షేబా దేశపు రాణి ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. దేనికోసం వచ్చిందంట, సొలొమోను జ్ఞానం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు అంటే యేసు ప్రభు. ప్రార్థన అనే గొప్ప వెలుగులో కనబడేదంతా ఏంటి అంటే యేసు ప్రభు చివరికి అన్నాడు, ఇదిగో మీ దేహమునకు వెలుగు ఏంటంట, మీ కన్ను ఏదంట. అక్కడ ఉంది, రాయబడింది. అండ్ యేసు ప్రభు అన్నాడు, ఇదిగో 33 వచ్చాం, బట్ వన్ హ్యావింగ్ లిటిల్ ల్యాంప్ సెట్టింగ్ ఇన్ సీక్రెట్ అని అంటాడు. ఇంకా 34, దై బాడీ ఆల్సో ఈస్ డెన్ డార్క్, ద ల్యాంప్ ఆఫ్ దై బాడీ ఈస్ దైన్ ఐ అని అంటాడు. 34 వచ్చిన ముందు ఏమంట, మీ దేహమునకు దీపం ఏంటంటే నీ కనులే. కన్నులు ఏం చూస్తాయో అవే ప్రార్థన చేస్తాయి. కనులు ఎలాంటివంటే నీ దేహమునకు దీపముగా నిలబడతాయి. దీపమును ఎవడు కూడా ఎక్కడ పెట్టాడంట, రహస్యంగా పెట్టాడు ప్రియుల. దీపమును గుర్తించి ఎవడు రహస్యంలో ఉంచడు. దాన్ని ఎక్కడ పెడతాడంట, దీపస్తంభం మీద ఉంచుతాడు, కొంచెం కింద ఉంచడు. కనులు ఎలాగుండాలంట, లోకములో జరుగుతున్న అక్రమమును చూసి ప్రార్థించగలిగే కన్నులుగా ఉండాలి. నాకెందుకులే ఈ కన్నులు నేను కప్పిస్తాను, నాకెందుకు నేను కన్నును మూసుకుంటే ఏం జరగదంట, దీపం ప్రకాశించదు. నాకెందుకులే అని దీపమును తీసుకొని వెళ్ళి అదిగో మంచం కింద కొంచెం కింద దాచి పెడితే ఈ దీపం ప్రకాశించదు. ప్రార్థన ఎలాంటిదంటే వెలుగుమయము ప్రియ.
ఆకుల మనవిని వినడు అంటే అంధకారంలో ఉన్న వారి జీవితంలో ప్రార్థనకు జవాబు రాదు ప్రియులు. నువ్వు ఎంత పశ్చాత్తాపడినా కూడా రాదు. ఒక ఆయన నాతో మాట్లాడుతూ కానీ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు అంటే ఎస్ నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకున్నావా చేసిన తప్పును అంటే జవాబు లేని దగ్గర. నేను దేవుని దగ్గర నేను చేసిన తప్పు ఏమైనా ఉంటే అన్నీ ఒప్పుకున్నాను. నేను నా దేవుని దగ్గర నేను ఖచ్చితంగా అడిగినాను. నీ సహోదరులు చెప్పినాడు ఎస్ నేను చెప్పుకుంటాను నేను ఏమైనా చేస్తే. నువ్వు చేసినావా నువ్వు ఒప్పుకున్నావా దేవుని దగ్గర? యేసు ప్రభుని నమ్మినవాడు వెలుగు సంబంధమైన వాడు. వెలుగులో లేని వాడు చీకటిని ప్రేమిస్తాడు. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి ఏమన్నా అంటే మీరే రొట్టె విరిచిపోయినారు కదంటే మేము పక్కకు పెట్టిన వాళ్ళని మీరు రొట్టె విరిచిన వాళ్ళు ఎట్లా అంటారు అని అడిగినారు. మన దగ్గర నుంచి రొట్టె విరవకుండా మనం పక్కకు పెట్టిన వాళ్ళని కొంతమంది ఏం చేసినారంటే పిలుచుకొని డబ్బులు ఇచ్చి సావాసంగా ఏర్పడ్డాడు. ఇది వెలుగా చీకటి అని అడిగినండి. నువ్వు నా దగ్గర చీకటి వెతుకుతున్నావు కదా, నువ్వు చేసింది వెలుగా చీకటి అని అన్నా. నేను చేసింది చీకటే ఒప్పుకుంటా, 100% చీకటే అంట. దేవుని దగ్గర నేను ఒప్పుకుంటా. మరి నువ్వు చేసింది ఏంటి అని అడిగిన. వెలుగా చీకటి అని అంటే జవాబు లేదు. అంటే ఒప్పుకోలేనంటే నీ దేహము నీ కన్నులు ఎలాగైనాయంటే అంధకారమును చూస్తూ ఉన్నాయి, చీకటిని చూస్తూ ఉన్నాయి, వెలుగును ప్రేమించడం లేదు. యేసు ప్రభుని నమ్మిన వాడు ఎలా ఉండాలంట? తండ్రి నామమును గణపరిచేవాడిగా ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకేం చేయాలంటే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఇంకేం చేయాలంటే అనుదిన ఆహారం కావాలని ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే ఎదుటిన్న వాడిని క్షమించగలిగే గుణం కావాలి. 5వది పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఏమవుతుందంట? మూగతనం పోతుంది, మాట్లాడతావు, తప్పును తప్పు అంటావు కదా. అలాగ చేసిన వాడు ఏమంటాడు? తన హృదయం అలంకరించుకుంటాడు. ఇంకా 7 దయ్యములు రాకుండా దేవుని శక్తితో నింపబడతాడు. ప్రార్థన చేస్తే ఇది జరిగింది అంటాడు. ప్రార్థన చేస్తే ఇది జరిగిందంటే హృదయం అంతా కూడా క్రీస్తుతో నింపబడింది కనుక, అలంకరించబడింది కనుక ఆ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కనుకనే ఏం జరిగిందంట? అదిగో యేసు ప్రభు చెప్పిన మాటల్లో సమానత్వంగా వచ్చి నేను నిలబడినాను. నినివే ప్రజలతో కూడా నేను ఏకీభవిస్తాను. రక్షణ అందరికీ యేసు ప్రభు అందరికీ ప్రభు. రెండోది ఏంటంట? యేసు ప్రభు దగ్గరికి జ్ఞానం కొరకు రావాలి. ఏ జ్ఞానం కావాలి నీకు? ఎదుటిన్న వానికి వెలుగును ప్రకాశించగలిగే జ్ఞానం. షేబా దేశపు రాని అందుకే వచ్చింది సొలొమోను దగ్గరికి. అంటే సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే జ్ఞానం కొరకు రావాలి. జ్ఞానం ఏం చేస్తుందంట? మీకు జ్ఞానం కొదువైన ఎడలా అడగండి అని. వై అంటే యు నీడ్ లైట్ పిల్లల. నీ కన్నులకు వెలుగు కావాలి అంటే ఎక్కడ వస్తుందంట? యేసు ప్రభు దగ్గరికి వస్తే. ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. నువ్వు ప్రార్థిస్తే జరిగే సంగతులన్నీ ఎలాగున్నాయంట? చివరికి నువ్వు వచ్చి నీ దేహంలో యు సీ ద లైట్. వెన్ యూ డోంట్ సీ ద లైట్ ఏం చూస్తావంట? అంధకారం చూస్తావు. కనుక పిల్లల రూత్ ఏం చూసిందంట? మోయాబులో చీకటిని చూసింది. రూత్ ఏం చూసిందంటే నయోమిలో వెలుగు చూసింది. మీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగి. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్ ఇస్ దాట్. సహోదరునితో పాటు నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలుగుతున్నాము అని అంటే వి సీ ద లైట్. నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. ఆమె గురించి రాయబడింది. ఆమె కుమారుని కానీ ఏం చేసిందంట? నయోమికి ఇచ్చింది. రూతు కుమారుని కానీ ఎవరికి ఇచ్చింది? నయోమికి ఇచ్చింది. నయోమి ఒడిలో కుమారుడు వచ్చినాడు. రూతు కుమారుడు అని చెప్పబడలే అక్కడ రూతు గ్రంథంలో. నయోమి కుమారుడు అని చెప్ప. వాట్ ఆర్ లైట్ ఈస్ దాట్. ప్రార్థన అలాంటి వెలుగును తీసుకొస్తుంది. వి డోంట్ హ్యావ్ ప్రేయర్. ప్రార్థన నా దగ్గర లేకపోతే ప్రార్థించడం కాదు ఎదుటిని క్షమించగలిగాను. ప్రార్థించడం కాదు వెలుగుతో నింపబడాలి. ప్రార్థన చేసిన నేను పట్టనంగానే వాడు పడిపోయినంటే అది మోసం. అది వాక్యంలో ఎక్కడ లేని వెలుగును ఈనాడు క్రైస్తవ్యం చీకటిని గురించి గొప్పగా మాట్లాడుతుంది. చీకటిని మాట్లాడగలిగేవాడు అబద్ధికుడు. వెలుగును మాట్లాడగలిగేవాడు పరిశుద్ధాత్మ. వెలుగును చూయించగలిగేవాడు పరిశుద్ధాత్మ. నీ నా జీవితంలో దేవుని వేలు ఉందా? డూ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్? యేసు ప్రభు అన్నాడు, నేను దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొడతా ఉంటే మీరు దేనితో చేస్తా ఉన్నారు? దేవుని శక్తి ఎట్లా వస్తుందంట? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే పిల్లలు. అందుకే అన్నాడు, ఇదిగో ఒకడు తన ఇంటిని బంధించాలంటే అతడు బలవంతుడైతేనే కదా ఎదుగుతున్నావు అని బంధించగలడు అని 11వ అధ్యాయంలో మాట్లాడు. అంటే లోకంలో ఉన్నవాడిని జయించాలి అంటే నువ్వు ఎంత బలంగా ఉండాలా? లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్ పిల్లల.
దట్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఎలాంటిది అంటే సమస్తమును జయించగలిగే ప్రార్థనలో ఆ శక్తి ఉంది బిడ్డ. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అని కాదు బిడ్డ. ఐ డోంట్ థింక్ సో బిడ్డ. యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. ఆయన వల్లే మనం ప్రార్థన చేయగలుగుతామా అంటే ఐ డోంట్ నో బిడ్డ. నీకు అంత మరి గొప్ప వెలుగుందా? యేసు ప్రభు యోహాను సువార్తలో ప్రార్థన చేసినాడు. 4వ అధ్యాయంలో వచ్చి ఎవరిని కలిసినాడంట? సమరయ స్త్రీని కలిసినాడు. ఎవరు ఆమె? 7 భర్తలు కలిగిన 5 భర్తలు ఉన్నారు ఆమె. ఎంత ప్రార్థన చేసింటే ఆమెను ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళ. హౌ ప్రేయర్ఫుల్ లైఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్. ఆయన దేవుడిగా ప్రత్యక్షం కాలే, భూలోకంలో మనుషుడిగా నీలాగా నడిచినాడు, ఆకలి కొన్నాడు, చెమటలు గారిచినాయి, కన్నీళ్లు పెట్టినాడు ఆయన. కానీ ఆయన ఆశ్రయించినల్లా ఏంటంటే ప్రార్థన ఆశ్రయించినాడు. అక్కడ 11వ అధ్యాయంలో రాయి, ఆయన ప్రార్థించుట చాలించిన తర్వాత తన శిష్యుడు ఒక్కడు వచ్చి మాకు కూడా. ఎందుకు యేసు ప్రభు ప్రార్థించాలా అని ఇప్పుడే మనం పాటల్లో పాడుకున్నాం. సృష్టికర్త సృష్టి అయినాడు, రారాజు ఏమైనాడంట? పేదవాడే. మ్యాన్ డిపెండెంట్ మ్యాన్గా మారిన ఆధారపడిన మనుషుడు ఎలా ఉంటాడో యేసు ప్రభుని చూపించాడు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన వెలుగు ప్రియుల, హౌ గ్రేట్ ఇట్ వాస్. నువ్వు ఎన్ని నీళ్ళు తాగినా నీకు దప్పిక తీరదు, నేను ఇచ్చే నీళ్ళు తాగు అని అన్నాడు. అని ఇంకేమన్నాడు? ఆమెతో ఆరాధన గురించి గొప్ప వెలుగు మాట్లాడాడు. దట్ ఈస్ లైఫ్. ప్రార్థన చేసిన వాడు వెలుగును మాట్లాడతాడు. యేసు ప్రభుని నమ్మిన వాడి జీవితంలో వెలుగు కావాలి అని అంటే యేసు ప్రభు వలె నీ జీవితంలో రూతు వలె. రూతు ఆమె చేసిందంతా కూడా మీరు వెళ్ళండి అంటే నో, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అన్నది. బోయోజుకు భార్య అయింది. బోయోజు ఎలాంటి వాడంటే ఆమెను ఎంత ఘనంగా పిలిచినాడు. అమ్మా ఆయన డాటర్, కుమార్తె అని పిలిచినాడు ఆమె. బోయోజు దగ్గర ఎంత గొప్ప వెలుగు ఉండిండొచ్చు. ఒక స్త్రీని ఏం పిలిచినాడంటే కుమార్తె అని పిలవగలిగినాడు. కుమార్తె అని పిలిచేమనంటే అక్కడ ఉన్న ఆమెకు చెప్తున్నాడు, నీకు ఇది ఈ సరిహద్దులో ఎంత కనబడతావంతో అంత నీదే. నువ్వు కేవలం పంట కోస్తున్న దాని మీద మనసు పెట్టు, పంటను తెస్తున్న దాన్ని పంట మీద పెట్టకు అన్నాడు. ఇదిగో ఆయన సేకరిస్తున్న ధాన్యం మీద మనసు పెట్టు అని అన్నాడు. ఇక్కడున్న యవనస్తులకు నేను ఆజ్ఞాపించిన ఎవడు నిన్ను ముట్టుకోదు అని. హౌ గ్రేట్ ప్రొటెక్షన్ దట్ వాస్ ఫ్రీ. యేసు ప్రభుని నమ్ముకున్న వాడికి ఏముంటుందంట? 7 దయ్యాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఒక్కడే ప్రియుడు, దేవుడు ఒక్కడే. దయ్యాలు అనేకం ఉంటాయి. ఎంతమంది అంటే మేము సేన అన్నది సరిపోదు శక్తి. దేవుని శక్తి, దేవుని ప్రజలను ఎదుర్కోవడానికి మనకి శక్తి సరిపోదు కాబట్టి 100,000 వేలుగా వస్తాయి. కానీ నాలో శుభ్రపరిచిన వాతావరణం కాదు, నా హృదయమును నింపగలిగిన వాతావరణం నా దగ్గర ఉంటే అదిగో నినియే ప్రజల యొక్క ఆనందంలో నేను పాల్గొంటాను. శేబాదేశపు జ్ఞానం ఎలాగో పొందాలనుకుని యేసుప్రభు దగ్గర కానీ వచ్చింది, అలాగ నేను ఆనందిస్తాను. నా దేహము వెలుగుగా, నా కనులు వెలుగుగా ఉంటాయి. దేవుని కొరకై నేను వెలుగుమయమై నా జీవితంలో జీవిస్తాను. అలాగూ మనం అందరం ప్రార్థనలో ఉండే ఆనందమును అంగీకరించి ప్రార్థించి దేవునితో ముందుకు సాగుతాం. ఈ మాటలు దేవుడు మనందరి కొరకై దీవించుగాక. ఆమేన్.